రాష్ట్ర విభజన కోసం జరుగుతున్న ఉద్యమం అబద్ధాలు అసత్యాల మీద నడుస్తోందని విశాలాంధ్ర మహాసభ ఆరోపిస్తోంది. రాష్ట్రం విడిపోవడానికి 100 కారణాలు చెప్తే కలిసి ఉండడానికి తాము 1000 కారణాలు చెబుతామంటున్నారు. ఈ నెల 11న విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో రాష్ట్ర సమైక్యతను కాపాడదాం పేరుతో ఓ సమావేశాన్ని నిర్వహిస్తోంది విశాలాంధ్ర మహాసభ. ఈ నెల 25న తిరుపతిలో మరో సభను నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు తెలిపారు. ఇవాళ రాష్ట్ర విభజన కోసం జరిగేటటువంటి ఈ ఆందోళన, రాష్ట్ర విభజన కోసం జరిగేటటువంటి ఆందోళన అబద్ధాల మీద, అసత్యాల మీద, అభూత కల్పనల మీద, వక్రీకరణల మీద ఆధారపడి ఉన్నటువంటి వాదన. ఈ వాదనలో ఏమాత్రం కూడా బలం లేదు. వారు చెబుతున్నటువంటి ఏ కారణము కూడా చారిత్రకంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ ఏ కోణాన్ని చూసినా కూడా రాష్ట్రాన్ని విభజించడానికి ఏ కోశాన ఇసుమంతైనా కూడా లేదు. రాష్ట్రం ఒకటిగా ఉండాలి, తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉండాలి అన్నటువంటి వాదన 20వ శతాబ్దం మొట్టమొదటి నాడు నుంచి కూడా ఉన్నటువంటి వాదన. ఇవాళ విభజనవాదులు అప్పుడప్పుడు అంటుంటారు, మీరు చూసే ఉంటారు మీడియాలో, మేము రాష్ట్రం విభజించడానికి 100 కారణాలు చెప్తాం, 1000 కారణాలు చెప్తాం, కలిసి ఉండడానికి ఏమన్నా కారణం ఉందా? విశాలాంధ్ర మహాసభ ఈ విభజనవాదుల ముందు చెప్పేది ఒకటే, మీరు రాష్ట్రాన్ని విభజించడానికి 100 కారణాలు చెప్తే రాష్ట్రం కలిసి ఉండడానికి మేము 1000 కారణాలు చెప్తాం. మీరు రాష్ట్రం విభజించడానికి 1000 కారణాలు ఒకవేళ మీరు ఏదో రకంగా వెతుక్కుని చెప్తే మేము రాష్ట్రం కలిసి ఉండడానికి 1,00,000 కారణాలు చెప్తాం. మా దగ్గర కారణాలు ఉన్నాయి.